నమస్కారం. కిడ్నీ కేర్ కార్యక్రమానికి స్వాగతం. యూరిన్లో ప్రోటీన్ పోవడం అంటే ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన కారణాలు, క్లినికల్ ఎగ్జామినేషన్స్ అన్నీ గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదండి. మరి ఇవాళ మన ఎపిసోడ్లో యూరిన్ పోవడానికి గల కారణాల గురించే కాకుండా అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ముందుగానే గుర్తించాలంటే ఎలాంటి టెస్టులు అందుబాటులో ఉంటాయి, మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ అడిషనల్ ప్రొఫెసర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు. వన్నడిగి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఈ మూత్రాశయంలో ప్రోటీన్ పోవడం వల్ల అసలు ఎలాంటి నష్టాలు కలుగుతాయి అంటారు? అసలు ప్రోటీన్ పోతుందని వాళ్ళంతటి వాళ్ళు ఎలా గుర్తిస్తారు? సాధారణంగా కిడ్నీ జబ్బులో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. దురదృష్టవశాత్తు చాలామంది మమ్మల్ని అడిగేది, బాధపడేది, వాళ్ళు భయపడేది కూడా అలాగే. ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు కాబట్టి కిడ్నీ నిశ్శబ్దంగా పాడైపోతుందని కానీ, లేకపోతే కిడ్నీ లోపల ఆల్మోస్ట్ 60-70% డ్యామేజ్ జరిగిపోయిందని కానీ తెలుసుకోవడం వరకు వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగిపోతుంటుంది. వాళ్ళు భయాందోళనకు గురవుతూ ఉంటారు అన్నట్టు. చెప్పిన మేము మీ కిడ్నీ చాలా ఏళ్ళుగా బాగలేదని చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇన్నేళ్ళుగా నాకు బాగలేకపోతే ఇంత నార్మల్గా సాధారణ స్థితిలో నేను ఎలా ఉన్నానని అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో అది ఓకే. ఆ విధంగానే అందరూ అనుమానపడుతూ భయపడుతూ ఉంటారు. సో కిడ్నీ వ్యాధి లక్షణాలు అత్యంత ముఖ్యంగా జరిగేది మూత్రంలో ప్రోటీన్ పోవడం. అది అర్లీగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని 5-10 సంవత్సరాల ముందు నుంచి కూడా జరుగుతుంటుంది. ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. ఎప్పుడైతే మూత్రంలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ చాలా రెగ్యులర్గా పోతుందో సాధారణంగా రక్తంలో దాని స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే రక్తంలో దాని స్థాయి తగ్గిపోతుందో అది కొన్ని మేనిఫెస్టేషన్స్ కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వాటిలో మనకు కనిపించేది కాళ్ళు వాచిపోవడం కానీ, మొహం వాచిపోవడం కానీ. సో కాళ్ళు వాచినా, మొహం వాచినా కూడా చాలామంది కిడ్నీ అనుకొని భయపడుతూ ఉంటారు. కానీ కిడ్నీ అనేది ప్రధానమైన అవయవం ఇటువంటి లక్షణాలు, వ్యాధి లక్షణాలు చూపించడానికి. కాబట్టి అందులో తప్పేమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మూత్ర పరీక్ష చేసుకోవడం ద్వారా కిడ్నీయే కారణమా కాదా అనేది మీకు తెలుసుకోగలుగుతారు. సో ఈ మూత్రంలో ఎప్పుడైతే ప్రోటీన్ బాగా పోతుందో కిడ్నీ దానికి కారణమవుతుందో, సో ఈ రక్తంలో తగ్గిపోయిన పదార్థాలన్నీ ఇవి కాకుండా కొన్ని ఆటోమేటిక్గా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఒక చిన్న గదిలో ఒక కుర్చీని ఒకవైపు నుంచి పోయి పెట్టాలి అనుకుంటే మిగతా అన్ని వస్తువులు కూడా ఆటోమేటిక్గా మారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గది అంతవరకే ఉంటుంది కాబట్టి. సో శరీరం నిర్మాణంలో కూడా ఎలా ఉంటుందంటే ఒక చిన్న ప్రక్రియలో ఒక మార్పు జరిగినప్పుడు దానికి తదనుగుణంగా తప్పనిసరిగా జరగాల్సిన కొన్ని మార్పులు శరీరంలో జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనది లిపిడ్ ప్రొఫైల్ ఒకటి మార్చుకోవడము. రక్తంలో ఆల్బమిన్ బాగా తగ్గినప్పుడు కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. అవి కూడా చూసి భయపడుతుంటారు. ఒక చిన్న పిల్లవాడు నెఫ్రోటిక్ సిండ్రోమ్తో వస్తాడు, 3-4 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్న పరీక్షలన్నీ చేయిస్తారు. దాన్ని చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. కొలెస్ట్రాల్ వాడికి 300-400 ఉంటుంది. వాడేమో సన్నగా బక్కగా చిక్కి ఇలా ఉంటాడు, 2-3 ఏళ్ళ పిల్లవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోతూ మూత్రంలో ప్రోటీన్ పోతుందండి, కానీ కొలెస్ట్రాల్ కూడా ఎందుకు చాలా ఎక్కువగా పెరిగింది? ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటే మనం పెద్దవాళ్ళకి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అలా అనుకుంటాం కదా, వీళ్ళకి ఎందుకు పెరిగింది అంటుంటారు. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే ఒక జబ్బు కండిషన్లో మూత్రంలో ప్రోటీన్ అధికంగా పోవడము, అంటే 3 గ్రాములు అంతకంటే ఎక్కువగా, ఒక 24 గంటలు మూత్ర పరీక్ష చేసినప్పుడు 3 గ్రాములు అంతకంటే ఎక్కువగా పోవడము. అలా కాకుండా రక్తంలో ఆల్బమిన్ అనే శాతం తగ్గిపోవడము, ఆ విధంగా కొలెస్ట్రాల్ అనే పదార్థము చాలా పెద్ద మొత్తంలో పెరగడం అనేది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. కొంతమందిలో మూత్రంలో ప్రోటీన్తో పాటుగా కొంచెం బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా పోతూ ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా పెరిగింది అంటే కిడ్నీ ఆరోగ్యంగా లేదని. అంతేపటి కిడ్నీ పాడైపోయిందని దాని అర్థం కాదు. కిడ్నీ కొంచెం ఆరోగ్యంగా లేదు కాబట్టి బీపీ ఉన్న వాళ్ళందరూ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలని సాధారణంగా చెప్తూ ఉంటాను. సో అలా విధంగానే మూత్రంలో ప్రోటీన్ పోతున్న వాళ్ళు కూడా కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కంటే కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే పదార్థం ఉంటుంది. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో మూత్రంలో ప్రోటీన్ ఒక్కటే కాకుండా కొన్ని తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు కూడా మూత్రంలో పోతూ ఉంటాయి. సో మూత్రంలో ప్రోటీన్తో పాటుగా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎంతగా పోతున్నాయి, వాటి శాతం ఎంత, ఇటువంటి ఎర్ర రక్త కణాలు, మూత్రంలో ఉన్న ఎర్ర రక్త కణాలు చూడగానే అది కేవలం కిడ్నీలోంచి వచ్చింది అనుకోకర్లా. కిడ్నీ తర్వాత ట్రాక్ట్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యూరేటర్లో కానీ, మూత్రాశయంలో కానీ ఎక్కడ కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా అది మూత్రంలో రక్తం రూపంలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నిర్ధారించుకోవాల్సింది కిడ్నీలోంచి వస్తుందా, కిడ్నీ తర్వాత అవయవంలోంచి వస్తుందా అన్నది నిర్ధారించుకోవాల్సి వస్తుంది మూత్రంలో రక్తం పోతున్నప్పుడు. సో మూత్రంలో ప్రోటీన్తో పాటుగా మూత్రంలో తెల్ల రక్త కణాలు కనపడుతున్నా, ఎర్ర రక్త కణాలు కనపడుతున్నా, ఇవన్నీ కూడా ఒక చోట పెట్టి అప్పుడు మన వ్యాధి నిర్ధారణకి రావాల్సి వస్తుంది. కాబట్టి కేవలం మూత్రంలో ప్రోటీన్ అనేది ఒక్కటే చూసుకొని మూత్రంలో ప్రోటీన్ ఉంది కాబట్టి జబ్బు నిర్దేశించడానికి లేదు. సో మూత్రంలో ప్రోటీన్తో పాటుగా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసి మనం ఒక జబ్బు పేరు పెట్టి
దాన్ని నిర్దేశిస్తూ ఉంటాం. సో సాధారణంగా ఎటువంటి వ్యాధి లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే ఎక్కువగా మూత్రంలో ప్రోటీన్ 3 గ్రాములు అంతకంటే ఎక్కువగా పోతున్నప్పుడు కొంచెంగా కాళ్ళవాపులతో స్టార్ట్ అవుతాయి. ఉదయం పూట నిద్రలేవగానే మొహం చూసుకోగానే అద్దంలో వాళ్ళు కొంచెం మొహం పఫీగా కొంచెం వాచినట్టుగా అనిపించడం, ముఖ్యంగా కనురెప్పలు కొంచెం బరువుగా అనిపించడము, కనురెప్పల చుట్టూ కొంచెం నీరు చేరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కనురెప్పల చుట్టూ ఎందుకు అని అంటే కారణం ఏమిటంటే కనురెప్పల చుట్టూ చాలా ఎక్కువ ప్రదేశం ఉంటుంది. అది చాలా మెత్తటి టిష్యూ కాబట్టి అక్కడ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక స్పాంజ్ ఎక్కువగా నీరుని పీల్చుకోగలుగుతుంది. ఒక రాయి పెడితే అది పీల్చుకోలేదు. అది బహుశా రాయికి ఒక స్పాంజ్కి ఉన్న సహజ గుణం అయి ఉంటుంది. ఆ విధంగా మెత్తటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో ఎక్కువగా నీరు చేరుతుంది. కాబట్టి పడుకున్నప్పుడు ఒక సమతాస్థితి ఉంటుంది శరీరం అంతా కూడా. సో పొద్దున్న నిద్రలేవగానే మొహంలో అద్దంలో మొహం చూసుకోగానే వారికి మొహం పఫీగా కనపడుతూ ఉంటుంది. కళ్ళ చుట్టూ నీరు ఉన్నట్టుగా ఉంటుంది. కనురెప్పలు బరువుగా వాలిపోయినట్టుగా ఉంటాయి. తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా నడుస్తున్నప్పుడు కాళ్ళు కాస్త బరువుగా కనపడుతూ ఉంటాయి. నడక కొంచెం వేగం తగ్గుతుంది. నొక్కి చూసుకుంటారు. మోకాలి పైన కొంచెం నెమ్మదిగా ఒత్తి చూసుకుంటే ఒక చిన్న గుంట పడినట్టుగా అవుతుంది. సో ఆ గుంట పడడం అన్నది కూడా వ్యాధి యొక్క లక్షణం అది కూడా. సో ఆ విధంగా కొంతమంది చాలామంది నాకు నడుము నొప్పి రావటం లేదు కదా అని అడుగుతూ ఉంటారు. నిజానికి కిడ్నీ జబ్బుకి నడుము నొప్పికి పెద్ద కారణం ఏమి ఉండకపోవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో. సో చాలామంది నడుము నొప్పి రాలేదని కాబట్టి కిడ్నీ జబ్బు లేదని, నడుము నొప్పి వస్తుంది కాబట్టి కిడ్నీ జబ్బు ఉందని అలా భ్రమపడుతూ ఉంటారు. నిజానికి ఆ రెండు తప్పే. సో ఏవి కాదు. సో ఇటువంటి వ్యాధి లక్షణం కిడ్నీ జబ్బులో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే శరీరంలో వాటర్ ఎక్కువగా చేరడం అంటే నీరు మొత్తం శరీరం అంతా నిండిపోయి ఒక వాచిపోయినట్టుగా ఒక నీరు పట్టేసినట్టుగా ఉండడం మాత్రం కిడ్నీ జబ్బు యొక్క ప్రధాన లక్షణము. సో ఇటువంటి వ్యాధి లక్షణాలు ఎవరు కనపడ్డా కూడా తప్పనిసరిగా అత్యంత సునాయాసంగా చేసుకునే మూత్ర పరీక్ష ద్వారా ఆ జబ్బు ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. అంటే ఎన్ని రోజుల వరకు నెగ్లెక్ట్ చేయడం వల్ల జబ్బు ముదురుతుందంటారు? అంటే సాధారణంగా మీకు వ్యాధి లక్షణాలు కనిపించాలంటే సుమారు 50% పైగా కిడ్నీలో మార్పు జరగాలి. సో ఈ వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కొన్ని నెలలు సంవత్సరాలు తీసుకుంటూ ఉంటారు. లేదా తీసుకోవడమే కాదు, ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి, ఇంకో డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి మారుతూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి చూపించుకోవడము అలా చేస్తూ ఉంటారు. సాధారణంగా కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ విధంగానే వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పాను తదనుగుణంగా జరిగే కొన్ని మార్పులు జరుగుతాయి మూత్రంలో ప్రోటీన్ పోవడం ద్వారా అని. కొలెస్ట్రాల్ పెరగడమే కాదు, రక్తంలో కూడా కొన్ని పద్ధతుల్లో మార్పులు జరుగుతాయి. అందులో అత్యంత భయంకరంగా కనిపించే మార్పు ఒకటి ఏంటంటే చాలామంది గుర్తించలేరు దాన్ని, రక్తం గడ్డగట్టే గుణం పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా చిన్నపిల్లలు రక్తం గడ్డగట్టే గుణం పెరిగినప్పుడు రక్తం ఎక్కడైనా గడ్డగట్టవచ్చు. కాల్లో కట్టవచ్చు, కడుపులో కట్టవచ్చు, గుండెలో రక్తం గడ్డగట్టవచ్చు, మెదడులో కూడా గడ్డగట్టవచ్చు. సో ఏ అవయవాల్లో రక్తం గడ్డగడుతుందో అవయవానికి సంబంధించిన జబ్బు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెదడులో రక్తం గడ్డగడితే ఒకవైపు పెరాలసిస్ వస్తుంది, గుండెలో రక్తం గడ్డగడితే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో కడుపులో కానీ ఉంటే రక్తనాళాలు మొత్తం గడ్డగట్టాయి అనుకోండి, పేగులన్నీ కూడా పాడైపోతాయి. సో ఒక కాలుకి వెళ్ళి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఆ కాలు మొత్తం గ్యాంగ్రీన్ అయిపోయి వాచిపోతుంది, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి రకరకాల కారణాలు దీనివల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేవలం కిడ్నీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనగానే డాక్టర్ని చూసుకుంటూ డిలే చేసేసి కిడ్నీ బయాప్సీ అంటే నాకు భయం అవుతుంది, ఇది ఒక ఆపరేషన్ లాంటిదేమో అని భయపడి పారిపోతూ, ఈ డాక్టర్ చెప్పాడు కాబట్టి ఇది బహుశా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను వద్దని చెప్తాడేమో, ఒకసారి చెక్ చేసుకుందాం అనుకునే అపోహలో కూడా చాలామంది పేషెంట్స్ డాక్టర్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగా చాలా సాధారణంగా జరిగేది ఇదంతా కూడా మేము చూస్తూ ఉంటాము. బట్ అల్టిమేట్లీ వాళ్ళు ఎక్కడో చోట ఆగిపోయి చేయించుకోవాల్సి వస్తుంది. ఎప్పటికీ ఏదో కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ ఎందువల్ల వస్తాయి అని చెప్తే నేను చెప్తున్నాను. కేవలం జబ్బు చెడ్డదే, కానీ దానికంటే చెడ్డది ఇంకేమీ ఉండదు. కానీ జబ్బు అని తెలిసిన తర్వాత దాన్ని నిర్ధారించుకోకుండా అటు ఇటు కాలయాపన చేయడం ద్వారా ఇంకెక్కువ కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం అనేది మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయని మీరు అడిగితే జబ్బు వల్ల వస్తున్నాయని చెప్పడం అనేది చాలా సులభమైన సమాధానం. కాకపోతే జబ్బు ఎలాగో చెడ్డదే, జబ్బులో కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం అనేది జబ్బు యొక్క వ్యాధి లక్షణాలతో పాటుగా ఆ కాంప్లికేషన్స్ రావడం అనేది కూడా సాధారణంగా జరిగినా కూడా మనం కాలయాపన చేయడం ద్వారా, ఆ జబ్బుని నమ్మకపోవడం ద్వారా, ఇంకా ఇతరత్ర కారణాలు ఏదైనా చేత మనం కిడ్నీని బాగా చేసుకుందామనో చెట్ల మందులు, పుట్ల మందులు, ఏదో చూర్ణాలు, భస్మాలు మింగి కిడ్నీ బాగా చేసుకుందాం అనుకునే ప్రక్రియలోనే ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. వాటిలో ఎక్కువగా మేము చూసే కాంప్లికేషన్స్లో ముఖ్యంగా చాలా వేగంగా కిడ్నీ పాడవడము, రెండోది రక్తనాళాల్లో ఎక్కడ పడితే అక్కడ ఏ శరీరంలో ఏ భాగంలోనైనా రక్తం గడ్డగట్టడము, మూడోది ఇన్ఫెక్షన్స్ బాగా రావడం. ఈ మూడు చాలా పెద్ద మొత్తంలో జరుగుతాయి. కాబట్టి ఈ కిడ్నీ ద్వారా మూత్రంలో ప్రోటీన్ పోయే ఈ జబ్బు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే దాంట్లో కాంప్లికేషన్స్ మేము అందువల్లే చూస్తాం. అలా కాకుంటే దీన్ని చాలా సున్నితమైన, చాలా శాస్త్రీయ దృక్పథంతో కూడిన చికిత్సా విధానం దీంట్లో ఉందన్న విషయం చాలా మంది గుర్తించరు. దాన్ని యూరిన్లో ప్రోటీన్ పోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు కిడ్నీ కేర్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కిడ్నీ కేర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
మరి డాక్టర్ గారు ఇలాంటి సమస్యకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో దీనికి మంచి చికిత్సా విధానం ఉందని నేను చెప్పాను కాబట్టి దీంట్లో కొన్ని మందులు కూడా ఉంటాయి. అంటే ఏ జబ్బుకి అయినా కూడా మందులు తయారు చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా ఏ జబ్బుకైతే ఎక్కువ తరచూ జరుగుతుంటాయో వాటికి మందులు కనిపెడతారు. కొన్ని జబ్బులకి మందులు ఉండవు. ఈ కిడ్నీ వచ్చిన జబ్బులో మూత్రంలో ప్రోటీన్ పోయే ఈ జబ్బులో నెఫ్రోటిక్ సిండ్రోమ్లో 5-10% జబ్బులకి ఎటువంటి మందు ఉండదు. ఒక 5-10% జబ్బుకి మందులు అవసరం కూడా ఉండదు బేసికల్లీ. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళే బాగైపోతారు కాబట్టి. సో ఎప్పుడైతే మందులు ఉండి దాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందో మేము వాళ్ళని జాగ్రత్తగా గుర్తించేసి ఎటువంటి వారికి ఎటువంటి జబ్బుకి ఎటువంటి జబ్బు పేరు పెట్టిన తర్వాత ఈ జబ్బుకి ఎటువంటి మందులు ఇవ్వాలని మేము నిర్దేశిస్తాం. సాధారణంగా చిన్నపిల్లల్లో 2 లేదా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ వస్తూ ఉంటుంది. పిల్లవాడు ఉండి ఒక్కసారిగా ఊడిపోతాడు, శరీరం అంతా కూడా నీరు పట్టేసినట్టుగా అవుతుంది. వాళ్ళకి మేము చిన్న మందులు అవి పెడతాం. ఇవి ఇచ్చే మందుల్లో ప్రధానంగా మేము ఇచ్చేవి స్టీరాయిడ్స్ అనేవి ఈ రకమైన పదార్థాలు వైద్యశాస్త్రంలో అత్యంత అద్భుతమైన మందులు అవి బేసికల్లీ. కాకపోతే ఏంటంటే దాన్ని అబ్యూస్ చేయడము, దాన్ని ఓవర్ యూస్ చేయడము, లేదా అవసరమైన సందర్భంలో చాలా తక్కువగా ఉపయోగించడము, ఇవన్నీ రకరకాల పద్ధతులతో దాంతో కాంప్లికేషన్స్ కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది చాలా పెద్ద మొత్తంలో స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో అంటే మీరు ఊహించినట్టుగా స్టీరాయిడ్స్ ఆటగాళ్ళు వాడే స్టీరాయిడ్స్ లాంటివి కాదు. ఇవి మెడికల్ ఫీల్డ్లో మేము వాడే మందులు అన్నట్టు. మీరు ఒక ఆటగాళ్ళు వాళ్ళ కండలు పెంచుకోవడానికి స్టీరాయిడ్స్ తీసుకున్నారనో, డోపింగ్ టెస్ట్లో స్టీరాయిడ్స్ వాడినట్టుగా వాళ్ళు నిర్ధారించారనో అలా చెప్తూ ఉంటారు. దానికి ఆ మందులు ఈ మందులు వేరు. సో స్టీరాయిడ్స్ అనే పదాన్ని మీరు జనరలైజ్గా అందరికీ ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆటగాళ్ళు ఉత్ప్రేరక పదార్థాల రూపంలో వాళ్ళు వాడే స్టీరాయిడ్స్ వేరుగా ఉంటాయి. మేము ఒక మందు రూపంలో, ఒక వైద్యశాస్త్రంలో అత్యంత అద్భుతంగా జరిగే శాస్త్రీయ దృక్పథంతో మేము వాడే మందు రూపంలో వాడే స్టీరాయిడ్స్ వేరువేరుగా ఉంటాయి. సో ఈ స్టీరాయిడ్స్ మేము ఎవరికైనా ఇవ్వచ్చు, చిన్నపిల్లల నుంచి మహావృద్ధుల దాకా ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ చిన్నపిల్లల్లో మేము సాధారణంగా మందులు పెట్టగానే వాళ్ళు ఒక 2 వారాల్లో 3 వారాల్లో చాలా నార్మల్ అయిపోతారు, వెంటనే నార్మల్ అయిపోతారు. నిజానికి నీరు పట్టిన వాళ్ళు అసలు యాక్చువల్లీ కొంతమంది 4వ రోజు 5వ రోజే మీకు తేడా కనపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా నీళ్ళని మనం ఒక చిన్న చెరుకుగడని పీల్చి పిప్పి చేసినట్టుగా ఒక 5 రోజుల్లో వాళ్ళు పూర్తిగా నార్మల్ అయిపోతారు. ఒక స్పాంజ్ని పిండేస్తే నీళ్ళు ఎలా పోతాయో అలా అయిపోతారు. సో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, తల్లిదండ్రులు ఇంత డ్రామాటిక్గా రెస్పాండ్ అయిపోయారు స్టీరాయిడ్స్కి ఎలా అనేసి. వీళ్ళని స్టీరాయిడ్ సెన్సిటివ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. అంటే 80% మంది పిల్లలు స్టీరాయిడ్స్కి మంచిగా రెస్పాండ్ అవుతారు. 85%లో ఒక 60% 70% మంది పిల్లలు వీళ్ళలో తిరిగి మళ్ళీ వరుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రెస్పాండ్ అవుతారు, మందులు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అలాంటి ఇన్ఫెక్షన్స్ రాగానే మళ్ళీ తిరిగి ఈ వ్యాధి మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ మూత్రంలో ప్రోటీన్లు మళ్ళీ కనపడుతూ ఉంటాయి, 2+లు 3+లు 4+లు కనపడతాయి. మళ్ళీ పిల్లవాడు వాచిపోతాడు, మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. మళ్ళీ ఆ పిల్లవాడికి డాక్టర్ కొన్ని స్టీరాయిడ్స్ పెడుతూ ఉంటాడు. స్టీరాయిడ్ పెట్టగానే వాడు మళ్ళీ బాగవుతూ ఉంటాడు. వాళ్ళని ఫ్రీక్వెంట్లీ రిలాప్సింగ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంత స్టీరాయిడ్ పెద్ద మొత్తంలో పెట్టినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు కనపడదు. వాళ్ళని స్టీరాయిడ్ రెసిస్టెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఇటువంటి స్టీరాయిడ్స్ కూడా లొంగని పెద్ద జబ్బు వాళ్ళకు ఉన్నట్టుగా. సో తప్పనిసరిగా వీళ్ళకి స్టీరాయిడ్స్ మాత్రమే కాకుండా స్టీరాయిడ్స్కి సంబంధించిన ఇంకో ఇతరత్ర రోగనిరోధక శక్తిని తగ్గించగలిగే కొన్ని ప్రత్యేక మందులు ఉంటాయి. కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఆ మందులు మేము ఇస్తూ ఉంటాం అన్నట్టు. సో వాటి కూడా ఉంటుంది. అయితే సాధారణంగా జరిగే తప్పు ఎక్కడ జరుగుతూ ఉంటుందనంటే, ఎవరైతే పిల్లలు మళ్ళీ వెళ్తూ ఉంటారో 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి పేషెంట్ పరంగా తప్పు జరుగుతుంటుంది. పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ పరంగా, అంటే వాళ్ళ అమ్మ నాన్నల దృక్పథం తప్పుగా ఉండడం ద్వారా. రెండోది డాక్టర్ యొక్క దృక్పథం తప్పుగా ఉన్నప్పుడు. రెండు వైపులా ఉంటాయి తప్పులు, కాబట్టి ఒకరి వైపు నేను చెప్పడానికి లేదు. సో పేషెంట్స్ పరంగా ఏం జరుగుతుంటుందంటే, 2వ సారి 3వ సారి 4వ సారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిసారి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇదే మందు ఇస్తున్నాడు కదా, స్టీరాయిడ్స్ అని పేరు తెలుసుకుంటారు. ఆ ప్రిస్క్రిప్షన్ అలాగే ఉంటుంది. మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ అవే మందులు కొనుక్కొని తీసుకుని వాడికి ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా నెమ్మదిగా వాడిలో శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు మూత్రం చూసుకుంటూ ఉంటారు. ఓహో, ఈ మందులు వేసాము, ఒక వారంలో మూత్రం ప్లస్ నిల్ అయిపోయింది, ప్లస్లు కనిపించలేదు, సో మూత్రంలో ప్రోటీన్ పోయింది. సో ఇదేదో మందు చాలా మిరాక్యులస్గా చాలా మంచిగా నోట్లో వేయగానే కొన్ని రోజులకి మూత్రంలో ప్లస్లు తీసేస్తోంది అని చెప్పి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఆ విధంగా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వాళ్ళు కూర్చొని మందులు వేయడం మొదలు పెడతారు. ఇంత పాతకాలంలో ఒక 10-15 ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇది సాధారణంగా జరిగే తప్పు. చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండేవాళ్ళం మేము. పిల్లలు చాలా పొట్టిగా, గున్నుగా, లావుగా, చాలా ఒబిసిటీతో బాధపడుతుండే వాళ్ళ కళ్ళలో మార్పులు, చిన్నపిల్లలకి క్యాటరాక్ట్లు వస్తూ ఉండేవి, ఎముకల మార్పులు జరిగేవి. 2 హిప్ జాయింట్స్ కూడా, నడుము కింది భాగంలో ఎముకలను కూడా చాలా బలహీనమైపోయి వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉండేవి. చాలా లావైపోయేవారు, కడుపులో గీచుకుపోయి అల్సర్స్ అవి వస్తుండేవి, షుగర్ వచ్చేది, బీపీ వచ్చేది. ఇవన్నీ రకరకాలుగా స్టీరాయిడ్స్ వచ్చే కాంప్లికేషన్స్. పిల్లలు లావుగా అయిపోతారంట, బూరల్లో బుగ్గలు వాచిపోతాయి, మొటిమలు వస్తూ ఉంటాయి, లావైపోతారు, బాగా పొట్టిగా అయిపోతారు, పెరుగుదల వల్ల ఆగిపోతుంది. ఎందుకంటే స్టీరాయిడ్స్ వాళ్ళ గ్రోత్ ప్లేట్ ఏదైతే ఎముకల్లో ఉంటుందో ఆ గ్రోత్ ప్లేట్ని తొందరగా క్లోజ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి 17-18 సంవత్సరాల పిల్లవాడు కూడా 8-9 సంవత్సరాల పిల్లవాడు అంత హైటే ఉంటాడు. అలాంటి సాధారణంగా జరిగేది అన్నట్టు. ఇందువల్ల డాక్టర్ ద్వారా జరిగే తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఓకే వాళ్ళు చాలా మంచి పేషెంట్స్, వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ డాక్టర్ ద్వారా జరిగే తప్పు ఏమిటంటే, ఎవరైతే స్టీరాయిడ్ రెసిస్టెంట్ అని అనబడతారో వాళ్ళని త్వరగా గుర్తించలేకపోవడం అనేది ఒక తప్పు. సో
సో చాలామంది ఆ విషయాన్ని గుర్తించకుండా స్టీరాయిడ్ని అలాగే పెంచుకుంటూ పోయి ఇంకా కొంచెం పెద్ద డోసులు ఒక 20 మిల్లీగ్రాములతో సరిపోతే 40 మిల్లీగ్రాములు ఇచ్చి, 40తో సరిపోతే 80 మిల్లీగ్రాములు ఇచ్చి, ఆ విధంగా ఆ డోసులు పెంచుకుంటూ పోయి వాళ్ళు ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చేలా చేస్తారన్నట్టు. సో అది కూడా ఒక సాధారణంగా జరిగే తప్పు. సో స్టీరాయిడ్ రెసిస్టెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనుకున్నప్పుడు స్టీరాయిడ్స్ ద్వారా వారికి పూర్తిగా ఉపశమనం జరగదు ఈ జబ్బులో అని అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతరత్ర మందులు ఏదైనా పెట్టి ఆ జబ్బును బాగా చేయగలం ఎలా అన్న చూసుకోవడం అన్నది చాలా ప్రధానమైంది. సో అక్కడ తప్పు జరుగుతుంటుంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా మళ్ళీ అదే మందులు వేసుకుంటూ ఎక్కువ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఈ మందులు ఎక్కువగా తీసుకోవడం ద్వారా రకరకాల కాంప్లికేషన్స్ ఏదైతే వస్తాయో ఆ జబ్బు కంటే కూడా కొన్ని సందర్భాల్లో ఈ ట్రీట్మెంటే చాలా ఘోరంగా ఉందనే పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. ఎందుకంటే 17, 18, 20 సంవత్సరాల పిల్లవాడు 7-8 సంవత్సరాల పిల్లవాడు అంత హైటే ఉన్నప్పుడు మీరు మామూలుగా ఊహించండి ఎంత మానసిక క్షోభకు గురవుతారో. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మేము చూసేవాళ్ళం. పిల్లలకి చూడగానే వాడిని చూసి ఇట్రా బాబు అని పిలిస్తే అతను చూస్తే అతను గడ్డం మీసం వచ్చేసి పెద్ద అబ్బాయిలా ఉంటాడు, 20 ఏళ్ళు అని చెప్తాడు వయసు, కానీ చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు. సో ఎంత ఆత్మన్యూనతా భావంతో వాళ్ళ పిల్లలు బాధపడతారో మీరు చూడండి. సో స్టీరాయిడ్స్ని ఒక విధంగా వాడాల్సిన దానికంటే అత్యధికంగా వాడడం ద్వారా పిల్లల్లో మానసికంగా శారీరకంగా ఎన్ని రకాల మార్పులు జరుగుతాయో మనం వాటిని గుర్తించగలగాలి. కాబట్టి ఒక రోగ నిర్ధారణకి సరిగ్గా రావడం అన్నది కొన్ని సందర్భాల్లో ఎటువంటి మార్పులు ఉన్నా కూడా ఎటువంటి మార్పులు జరగబోతాయని తెలుసుకోకుండా డాక్టర్లు అలా మందులు వేసుకుంటూ పోతారు. తల్లిదండ్రులు చాలా దూరాభారం ఉంటుంది. కొంతమంది పల్లెటూళ్ళ నుంచి డాక్టర్ దగ్గరికి రావడానికి కష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా అమాయకంగా అలా మందులు వాడేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్లు కూడా వాళ్ళు బిజీ ప్రాక్టీసులలో చకచక మందులు రాసేసి పోయినసారి ఇది వాడావా, దీనికి ఇప్పుడు కూడా నీకు బాగా ఉంది, ఒక ఈ మందులు వాడని పంపిస్తూ ఉంటారు. డాక్టర్ నెలకి రమ్మంటారు, పేషెంట్స్ 6 నెలలకు వస్తూ ఉంటారు. సో రకరకాలుగా తప్పులు జరగబడుతూ ఉంటాయి. కానీ తప్పులకి పర్యవసానం, తప్పులకి చివరికి బాధపడేది ఆ పేషెంట్ అనే చిన్న పిల్లవాడు మాత్రమే. పిల్లల్లో పెరుగుదల అత్యంత ప్రధానమైన అంశము. పెరుగుదల కనపడేది పిల్లల్లోనే. సో పెరుగుదలని మనం నియంత్రించగలిగి పెరుగుదలను ఆపగలిగితే ఈ మందుల ద్వారా అదంతా చాలా తప్పు. అది పిల్లలు చాలా సహజంగా చాలా మంచిగా పెరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి శారీరకంగా మామూలుగా పెరుగుతున్న పిల్లలు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. కాబట్టి పిల్లల్లో ఈ విధంగా శారీరకమైన మానసికమైన మార్పులు ఏదైతే ఈ జబ్బు ద్వారా జరగబడతాయో వాటిని తప్పనిసరిగా మనసులో పెట్టుకొని ఈ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూరిన్లో ప్రోటీన్ పోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల గురించి తెలుసుకున్నారు కదండి. మరి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు కిడ్నీ కేర్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. కిడ్నీ కేర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంటే డాక్టర్ గారు ఇలాంటి టైంలో సర్జరీలు అవసరం ఉంటుందంటారా మెడిసిన్ కాకుండా? ఈ జబ్బుకి ఎటువంటి ఆపరేషన్స్ లాంటివి ఏం అవసరం ఉండదు. కిడ్నీ బయాప్సీ అనే చిన్న ప్రొసీజర్ చేసిన తర్వాత వాళ్ళకి మందుల ద్వారా వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. అయితే దీని పర్యవసానం ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. పిల్లలు వీళ్ళు ఎలా ఉంటుంటారు అనేసి. సుమారు 60-70% మంది పిల్లలు చాలా సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. నేను గత 10-12 సంవత్సరాలుగా చూసిన బోల్డంత మంది పిల్లలు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళే ఇంజనీరింగ్ చేసి అమెరికా లాంటి దేశాలకు వెళ్తూ వాళ్ళు తిరిగి వస్తూ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు సాధారణంగా పెరిగి అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు అనుకో చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక 15-20% మంది మాత్రం అలా చేయబడదు. అది వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళ వ్యాధి ఎప్పుడు నిర్ధారించబడింది, వాళ్ళు ఎటువంటి మందులు తీసుకున్నారు. నేను ఇంతమంది చెప్పాను కదా, చాలామంది డాక్టర్ల దగ్గర మార్చడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్క డాక్టర్కి ఇంకో డాక్టర్కి మధ్యలో ఉండే ఒక శైలిలో ఉండే ఒక మార్పు, అంటే ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో ఉండే మార్పు వల్ల కూడా కొన్ని మార్పులు చెడ్డగా జరుగుతాయి పేషెంట్స్లో. కాబట్టి పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లల్లో పెద్ద మార్పు తొందరగా కోరుకోవాలని చెప్పేసి అలా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదా చిన్న చెట్ల మందులు పుట్ల మందులు మన భారతదేశంలో చాలా సాధారణంగా మన పిల్లలందరికీ వాళ్ళు వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు చాలామందికి ఇలా వాపు వచ్చినప్పుడు ఉబ్బు కామెరలు అని చెప్పి చేయి కాలుస్తూ ఉంటారు. అది చాలా కిరాతకమైన ప్రక్రియ. మనకి ఎటువంటి అనాగరికంగా అనిపిస్తూ ఉంటుంది. పొట్ట మీద కానీ చేతి మణికట్టు దగ్గర కానీ పెద్దగా వాత పెట్టేస్తారు వాళ్ళు. వాత పెట్టి అక్కడ కాలిపోయి అక్కడ పుండు అవుతూ ఉంటుంది. అది వాడికి ఉన్న కాంప్లికేషన్స్కి ఇంకా కొంచెం ఎక్కువ తయారు చేస్తూ ఉంటుంది అన్నట్టు. అది చాలా అనాగరికమైనగా జరిగేది అన్నట్టు. ఇప్పటికీ కూడా మేము చూస్తూ ఉన్నాం దాన్ని. పల్లెటూర్లలో ఉబ్బు కామెరలు అని చెప్పేసి శరీరాన్ని కాల్ చేయడం అనేది నుదుటి మీద కానీ చేతి మీద కానీ కడుపు మీద కానీ కాళ్ళ మీద కానీ వాతలు పెడుతూ ఉంటారు వాళ్ళలాగా. ఇవన్నీ చాలా తప్పు ప్రక్రియలు. ఇవన్నీ కూడా ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. దాంతో ఇంకెక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి పిల్లలకి. సో పిల్లలు ఎప్పుడైతే మామూలుగా ఉంటారో
సో సాధారణంగా వాళ్ళ పెరుగుదల నార్మల్గా ఉంటుందో వాళ్ళు చాలా మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కేవలం 1 లేదా 2% మంది మాత్రం నిజంగా ఎటువంటి మార్పు చెందకుండా చాలా చెడ్డగా అలాగే ఉండి కిడ్నీ చాలా వేగంగా తొందరగా కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు ఈ 1-2% పిల్లలు అన్నది డాక్టర్ నిర్దేశించగలగాలి, వాళ్ళకి చెప్పగలగాలి, కుటుంబ సభ్యులకి ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయగలగాలి. వాళ్ళకి చెప్పడం ద్వారా ఈ 1-2% మంది పిల్లలు ఎవరైతే తప్పనిసరిగా ఈ జబ్బుతో కిడ్నీ కోల్పోబోతున్నారో వాళ్ళ అమ్మ నాన్నలకి కొంచెం ముందే చెప్పేసి ఆ పిల్లలను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి శారీరకంగా ఇతరత్రా మార్పు ఏవి చెడ్డగా జరగకుండా చూసుకొని వాళ్ళకి చాలా మంచి జీవితాన్ని ఆరోగ్యకరంగా ఇవ్వడానికి ఉండే మార్పు చేసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ పోవాలి, పాడైపోవాలి అని రాసి ఉంటే అది జీన్స్లో రాయబడి ఉంటుంది ఆల్రెడీ. సో కాబట్టి మనము చాలా పెద్ద మొత్తంలో మందులు ఇచ్చేసి ఏ విధంగానే దీన్ని బాగా చేసుకోవాలనే ప్రక్రియలో శరీరాన్ని పాడు చేసుకోకూడదు. కిడ్నీ పోవాలని జీన్స్గా రాసిపెట్టి ఉంటే అది చాలా స్ట్రాంగ్ అయిన జీన్స్ ఉంటాయి. నిజానికి ఇదంతా కిడ్నీ జబ్బు అనేది ఒక జెనెటిక్గా ఉండే జబ్బు. సో జీన్స్ నిర్దేశిస్తాయి పాడవాలా వద్దా అనేది. కాబట్టి అలా అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దాన్ని పాడయ్యే ప్రక్రియను మనం వేగవంతం చేయకూడదు. ప్లస్ పాడయ్యే ప్రక్రియని మంచి చేసుకునే దురుద్దేశంలో, అంటే దురుద్దేశం ఎందుకన్నానంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తారు కొంతమంది, ఇంకా బాగా చేసుకోవాలనుకునే ఈ ప్రక్రియలో వాళ్ళు శరీరాన్ని పాడు చేసుకుంటారు. సో కిడ్నీ పాడడం ద్వారా కిడ్నీ ఒకటి మాత్రమే పాడవగలదు. మాకు మంచి మంచి మందుల ద్వారా శరీరాన్ని మొత్తం మంచిగా పట్టగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించకుండా చాలామంది శరీరాన్ని పాడు చేసుకుంటారు. చివరికి ఆ శరీరం పాడవడాన్ని కిడ్నీ జబ్బు వల్ల అని అనుకుంటూ ఉంటారు. నిజానికి అది నిజం కాదు. సో కాబట్టి తప్పనిసరిగా శాస్త్రీయబద్ధంగా ఉండే మంచి మందులు దొరుకుతున్నాయి. కాబట్టి ఎటువంటి తప్పు చేయకుండా పిల్లల్లో ఎప్పుడైతే మొహమంతా వాచిపోయి ఒళ్ళంతా వాచిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని, ప్రస్తుతం మేము ఇమీడియట్గా బయాప్సీ చేయకపోయినా ఫస్ట్ మందులతో చిన్నపిల్లల్లో చూస్తాము. ఒక వయసు వచ్చిన తర్వాత కిడ్నీలోంచి ముక్క తీసి, లేదా 2వ సారి 3వ సారి మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు మేము తప్పనిసరిగా బయాప్సీ చేస్తాం. ఎందుకంటే కిడ్నీ జబ్బులో కూడా ప్రోటీన్ పోయే విధానంలో కూడా లోపల ఉండే జబ్బులో కూడా కొన్ని మార్పులు వేగంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక స్టేజ్ నుంచి ఒక రకమైన మార్పు నుంచి ఇంకొక రకమైన మార్పుకి వెళ్తూ ఉంటుంది జబ్బు. సో ఆ విధంగా మేము వాటిని నిర్దేశించుకోవాల్సి, కొన్ని సందర్భాల్లో ఒకసారే కాదు, జీవితంలో 3-4 సార్లు బయాప్సీలు చేయాల్సి వస్తాయి. బయాప్సీ చాలా సింపుల్, అది ఎటువంటి హాని చేయదు. ప్లస్ 10-15 లక్షల ఫిల్టర్లలో మీరు ఒక 10-15 ఫిల్టర్ తీసేయడం ద్వారా శరీరానికి ఎటువంటి ముప్పు హాని జరగదు. అంటే ఒక సముద్రంలోంచి ఒక 2 చెంబుల నీళ్ళు తీసిపోస్తే ఎంత తేడా వస్తుంది అన్నట్టుగా కనపడుతుంది అన్నట్టు. సో కాబట్టి 2-3-10-15 ఫిల్టర్లు తీయడం ద్వారా మీకు వచ్చే నష్టమే ఉండదు. కాబట్టి మేము 2వ సారి 3వ సారి వారి జీవితకాలంలో 4 సార్లు బయాప్సీ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎటువంటి హాని జరగదు. కాబట్టి సో వ్యాధి నిర్ధారణ అన్నది చాలా అత్యంత ప్రధానమైనది. మూత్రంలో ప్రోటీన్ పోతున్నప్పుడు వ్యాధి నిర్ధారణ మాత్రమే కాదు, వ్యాధి నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం కాదు, రెగ్యులర్గా దాన్ని కాంప్లైంట్గా, అంటే జాగ్రత్తగా డాక్టర్ చెప్పిన పద్ధతిలో మంచిగా మందులు తీసుకోవడం అన్నది, చక్కటి ఫాలోఅప్కి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవడం అన్నది ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎక్కువ ప్రధానంగా వస్తుంటుంది. కాబట్టి జబ్బు చిన్నపిల్లలు వాళ్ళ జీవితంలో మంచిగా పెరిగి ఆరోగ్యకరంగా ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు పెరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంటే ఆరోగ్యవంతమైన యువకులు ఉంటే సమాజం అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి అనారోగ్యంగా ఉండే చిన్నపిల్లలు వాళ్ళు మంచి ఆరోగ్యవంతులైన యువకులు కాలేరు. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళని జాగ్రత్తగా తీసుకుంటేనే వాళ్ళు ఆరోగ్యవంతులైన యువకులు అవుతారు. కాబట్టి చిన్నపిల్లలకి ప్రధానంగా వచ్చే జబ్బు కాబట్టి ఇది తప్పనిసరిగా వాళ్ళ అమ్మ నాన్నలు చాలా జాగ్రత్తగా ఉండి శాస్త్రీయంగా సరైన ట్రీట్మెంట్ చక్కగా టైంకి ఇప్పించడం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో అమ్మ నాన్నలు కన్ఫ్యూజన్లో ఉంటారు, అర్థం చేసుకోగలుగుతాం మేము కూడా. సో ఏది మంచి ఏది చెడు నిర్ధారించుకోలేని ఒక గమ్మత్తైన స్థితిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి పద్ధతి ఎన్నుకొని ఆ పద్ధతిలో జాగ్రత్తగా తీసుకొని మంచి ఫాలోఅప్ చేసుకొని పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈ జబ్బులో ప్రధానంగా ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఇలా మూత్రంలో ప్రోటీన్ పోవడం వల్ల చిన్నపిల్లలకు కాబట్టి ఇంకా వాళ్ళకి పోషణ అనేది ఎలా ఉండాలంటారు? ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి? న్యాచురల్గా పేషెంట్స్ వాళ్ళ అమ్మ నాన్నలు తరచూ అడిగే ప్రశ్న ఇది, పిల్లలకి ఆహారం ఎటువంటి మార్పులు చేయాలనేసి. కొలెస్ట్రాల్ కూడా ఉంది కదా, మరి బాగా కొలెస్ట్రాల్ 300-400గా కనపడుతోంది. ఆ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కొవ్వు పదార్థాలు తగ్గించగలుగుతారు కదా, మరి చిన్నపిల్లలు కూడా అలా చేయాలని అడుగుతూ ఉంటారు సాధారణంగా. సో అది అందరికీ వచ్చే కన్ఫ్యూజన్. ఏ జబ్బుకైనా కూడా ఆహార పదార్థాలు ఆహారము నిర్దేశించబడతాయి కాబట్టి ఈ జబ్బుకి ఏమిటని అడుగుతూ ఉంటారు. సో సాధారణంగా పెరిగే పిల్లల్లో మనం ఎటువంటి మార్పులు తీసుకురాకూడదు. ఇంతకుముందు చెప్పాను. సో జబ్బు కేవలం చెడ్డదైతే కిడ్నీ వరకు మాత్రమే పరిమితం చేయాలి. దాన్ని శరీరం మొత్తానికి ఆపాదించకూడదు. శరీరం మొత్తం పాడైపోయే విధంగా చూసుకోకూడదు. కాబట్టి తప్పనిసరిగా ఆహారంలో చాలా మంచి ఆహారం అంతా పిల్లలకి ఇవ్వగలగాలి. ఎప్పుడైతే అనిమల్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఇస్తాం, అనిమల్ ప్రోటీన్ కొంచెం ఫిల్టర్లను దెబ్బతీస్తున్నాం మనం అనుకుంటాం. కాబట్టి అనిమల్ ప్రోటీన్ అనగా నాన్ వెజిటేరియన్లో చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి పదార్థాలు కిడ్నీ యొక్క ఫిల్టర్లను వెడల్పు చేసి దెబ్బతినేలా చేస్తాయి. కాబట్టి యూజువల్గా సాధారణంగా మేము అటువంటి పదార్థాలు తీసుకోవద్దని చెప్తాము. కానీ వెజిటేరియన్ ప్రోటీన్ ఏదైతే పప్పులు, పప్పు ధాన్యాలు ఏదైతే ఉంటాయో మాంసకృతులు కాకుండా, మాంసకృతుల్లో కూడా వెజిటేరియన్ మాంసకృతులు ఉంటాయి. ఇటువంటి పదార్థాలన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వడానికి వీలవుతుంది. ఇంకోటి, పిల్లలు సాధారణంగా పెరుగుదలకి అన్ని పదార్థాలు అవసరం అవుతాయి. కాబట్టి పిల్లలని
వాళ్ళ పక్క తోటి పిల్లలకి ఎటువంటి పదార్థాలు ఇస్తున్నామో, వాళ్ళు ఏ విధంగా సహజంగా పెరగడానికి ఎటువంటి పోషణ ఇస్తున్నామో అటువంటి పదార్థాలని పిల్లలకి అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. ఒళ్ళు బాగా వాచినప్పుడు, నీరు పట్టిపోయినప్పుడు మాత్రం కొంచెం ఉప్పు తగ్గించండి అని చెప్తుంటాం. కాకపోతే ఈ పిల్లలు అది పెద్దగా అవసరమే ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లలకి స్టీరాయిడ్స్ ఇవ్వగానే కొన్ని రోజులు వాళ్ళు బాగైపోతారు. ఇంకోటి స్టీరాయిడ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో నీళ్లు వేగంగా పోతాయి కాబట్టి కొన్ని లవణాలు వాళ్ళు తగ్గిపోతాయి. ఆ టైంలో మేము కొబ్బరి నీళ్ళు అవి తాగమని చెప్తూ ఉంటాం. కొబ్బరి నీళ్ళలో ఈ లవణాలన్నీ చక్కగా ఉంటాయి అన్నట్టు. కాబట్టి పిల్లలు ఎవరైతే ఈ స్టీరాయిడ్స్ మొదలు పెట్టగానే పిల్లలు కొంచెం వీక్నెస్తో కానీ కండల నొప్పులతో కానీ బాధపడతారో వాళ్ళ అమ్మ నాన్నలకి పిల్లలకి కొబ్బరి నీళ్ళు తాగించండి, పండ్లు తినిపించండి అని చెప్తాం. సో పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు ఇలాంటి పదార్థాలన్నీ కూడా పెరిగే పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు. అది కేవలం కిడ్నీ ఒకటని కాదు, శరీరం మొత్తానికి కూడా. సో కొవ్వు పదార్థాలు పెరిగినట్టుగా, రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగినట్టుగా కనిపించినా కూడా అది తాత్కాలికమే కాబట్టి మేము పెద్దగా వాళ్ళకి కొవ్వు పదార్థాలన్నీ ఆపేసేయండి అని మేము చెప్పాము. ఎందుకంటే పెరుగుదలకి కావాల్సిన అత్యంత ఇంపార్టెంట్ పదార్థాలు, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాల్లో 10-15% తప్పనిసరిగా కొవ్వు పదార్థాలు ఉండాలి. సో కొవ్వుని మనం పూర్తిగా చెడు అని చెప్పి తీసేయడానికి లేదు. ఎందుకంటే శరీర నిర్మాణ ప్రక్రియలో కావాల్సిన పదార్థాల్లో కొవ్వు కూడా ఒకటి కాబట్టి తగ్గించాల్సిన అవసరం లేదు. పిల్లలు సాధారణంగా సహజంగా మంచిగా పెరగడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మరి డాక్టర్ గారు, ఈ మూత్రంలో అంటే ప్రోటీన్ పోతుందని ముందే తెలుసుకోవడానికి ఏమైనా వీలు ఉంటుందంటారా? ముందు తెలుసుకోవడం అనేది చాలా మంచిగా జరిగితే చాలా బాగుంటుంది. కానీ దానికి ఒక పద్ధతి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దురదృష్టవశాత్తు కిడ్నీ జబ్బులో వ్యాధి లక్షణాలు ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు కూడా మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో కాబట్టి వాళ్ళు అంటే ఒక ఆరోగ్యం అనేది ఒక తాత్కాలిక స్థితి. ఆ స్థితి ఎప్పుడు మారుతూ ఉంటుంది. అది మనం గుర్తించాం. మనం అనారోగ్యాన్ని మనం కష్టపడుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా ఉంటుంది తప్ప ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తున్నట్టుగా మనం ఎప్పుడు అనుకోం. అనారోగ్యాన్ని మాత్రం మనం నిందిస్తూ అనారోగ్యంగా ఉన్నామని బాధపడుతూ ఉన్నప్పుడు స్థితిని మనం అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది తప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉండదు. మనం అందరూ ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటూ ఉంటాం. సో కాబట్టి మనలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనలో ఎంతమంది సాధారణ వ్యక్తులు వెళ్ళి రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటారో మీరు చెప్పండి. అది సాధ్యం కాదు. అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నా జీవితకాలంలో ఎన్నడూ ఒక 30 ఏళ్ళ పిల్లవాడు అంటాడు, నా జీవితకాలంలో ఎన్నడూ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఆ 30 ఏళ్ళ జీవితం ఎంత పెద్ద జీవితం. ఒక 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు అంటే సరిపోతుంది. కానీ వాళ్ళు సైతం మాకు చెప్తూ ఉంటారు, ఇన్నేళ్ల జీవితంలో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడలేదండి అని. అంటే ఇన్నేళ్ల జీవితంలో పడకపోతే ఎప్పుడొకప్పుడు అనారోగ్య పరిస్థితి అనేది వస్తుంటుంది. ఎందుకంటే మనిషి జీవన విధానంలో మార్పుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ కొన్ని జబ్బులు చాలా చెడ్డగా పెద్దగా ఉంటున్నాయి. సో అర్లీ డిటెక్షన్ అంటే చాలా తొందరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా స్క్రీనింగ్ అంటూ ఒక పద్ధతి ఉండాలి. కిడ్నీ జబ్బులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి అత్యంత ప్రధానంగా జరిగే ప్రక్రియలో స్క్రీనింగ్ అనేది ప్రక్రియ. స్క్రీనింగ్ అంటే ఏంటంటే మీకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకున్నా కూడా తప్పనిసరిగా 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అందులో మూత్ర పరీక్ష అనేది అత్యంత ప్రధానమైనది ఇంతకుముందు చెప్పినట్టుగా. సో తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉందామని అనుకునేవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు ఆల్రెడీ అని అనుకునేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన కొన్ని పరీక్షలు, అందులో మూత్ర పరీక్ష, కిడ్నీ సంబంధించిన పరీక్షలు కూడా ఉంటాయి. సో ఆ విధంగా తెలుసుకోవాల్సిందే తప్ప ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. నిజానికి మీరు వ్యాధి లక్షణాలు వచ్చేదాకా మీరు ఆగాలనుకుంటే అప్పటికి కిడ్నీ 50-60% డ్యామేజ్ అయిపోయినట్టు. కాబట్టి స్క్రీనింగ్ అనేది జనరలైజ్గా యూనివర్సల్గా జరగాలి. ఇప్పుడు కొన్ని ఉద్యోగాల్లో వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లే ముందు వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తున్నారు చక్కగా. అంటే ప్రీ ఎంప్లాయ్మెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అంటే ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా మా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కంటే ముందు ముఖ్యంగా పెద్ద కంపెనీలు అవి చేస్తూ ఉన్నారు. సో హాస్పిటల్స్లో డాక్టర్లకు కూడా మేము జాయిన్ అవ్వడానికంటే ముందు కొన్ని పరీక్షలు చేయబడతాయి ఇక్కడ కూడా. సో ఆ విధంగా పరీక్షలు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా మేము తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. సో ఆ విధంగా చేసుకోవడం ద్వారా మాత్రమే కిడ్నీ జబ్బును చాలా అత్యంత ప్రధానంగా మొదటి స్టేజ్లో, మొదటి దశల్లో వాటిని గుర్తించడం వీలవుతుంది తప్ప ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. కాబట్టి స్క్రీనింగ్ అనేది మాత్రమే అత్యంత ప్రధానమైనది. డాక్టర్ గారు, మూత్రంలో ప్రోటీన్ పోవడానికి గల కారణాలు చెప్పారు కదా ఇదివరకు ఎపిసోడ్లో. మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ముందుగానే రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా వ్యూయర్స్కి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదండి, యూరిన్లో ప్రోటీన్ పోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు ఎన్ని విధాలుగా ఉంటాయో, మరి దీనికి సంబంధించిన ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలో, అలాగే జాగ్రత్తల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కదా. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7.